శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ నిర్మాణం. బస్ షెల్టర్ ప్రారంభోత్సవంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం వద్ద శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి శివశక్తి ఫౌండేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల హరీష్ సత్యకృష్ణ దంపతులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విద్యార్థులు ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని బస్ షెల్టర్ను నిర్మించామన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేయడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు ఏపీ వైపే నిలిచిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్. వీటితో పాటు భవిష్యత్తులో P4 ద్వారా దత్తత తీసుకున్న 100 బంగారు కుటుంబాల పిల్లలు అందరినీ బాగా చదివిస్తామన్నారు. ఆ కుటుంబాలందరికీ ఇల్లు కట్టించి కాలనీ ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా నిలదొక్కునేలా చేయూతనిస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలంతా సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నారని, పింఛన్ల పెంపుతో అన్ని విభాగాల వార్డు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నామన్నారు. జగన్ నాడు 3 లక్షల మందికి అమ్మఒడి ఎగ్గొడితే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్నామన్నారు. స్థానికంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నామని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఒక బస్ షెల్టర్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయం ఘాట్ రోడ్డుకు కొత్త నిధులు మంజూరయ్యాయని, త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతామన్నారు. వినుకొండ మంచి నీటి పథకాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తామన్నారు. జీవి తనయుడు హరీష్ మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండ పట్టణంలో బస్ షెల్టర్ ప్రారంభించడం సంతోషంగా అనిపించిందన్నారు. పట్టణంలో మొత్తం 5 బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా ఒక పరిశ్రమ స్థాపించి డిగ్రీ పూర్తి చేసిన స్థానిక యువతకు ఉద్యోగాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తన తండ్రి జీవి 1998లో శివశక్తి ఫౌండేషన్ ప్రారంభించారని, ఇప్పటికీ 28 ఏళ్లు పూర్తి చేసుకున్నామన్నారు. అప్పటి నుంచి ఎన్నో కంటి ఆపరేషన్లు, వైద్య శిబిరాలు, పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ తరపున మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎలాంటి దురుద్దేశాలు, లాభాపేక్ష లేకుండా జీవి, లీలావతి దంపతులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.